బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కన్ఫర్మ్ అయింది. నలుగురికి చోటు దక్కుతుందని తెలుస్తున్న నేపథ్యంలో ఆశావాహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి అధిష్టానానికి లేఖ సిద్ధం చేశారు. దానిపై స్పీకర్గా ఉన్న ప్రసాద్ కుమార్ కూడా సంతకం చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, అటు తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు కూడా ఆశావాహులు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. మరి ఎవరిని అదృష్టం వరించబోతుంది? పూర్తి డీటెయిల్స్ అంటే మొత్తానికి మరికొద్ది రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తీర్ణ ఉంటుందని తెలిసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత వరకు ఢిల్లీ లాబింగ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు సీక్రెట్గా వెళ్ళి కూడా అటు అధిష్టానాన్ని కలిసి వస్తున్నారు. తమ తమ బలాలను, అదేవిధంగా తాము ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేశారు, తమకున్నటువంటి పూర్తి అసలు వాళ్ళకు అవకాశాలు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకున్నటువంటి అవకాశాలు, వాళ్ళకున్నటువంటి ఛాన్సెస్ ఏమున్నాయని చెప్పేసి నేరుగా వెళ్ళి అధిష్టానాన్ని కలుస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని కూడా కలిసి తమ తమ ఏదైతే ఆబ్లిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అటు మీనాక్షి నటరాజన్కు, తెలంగాణ హైకమాండ్కు, అదేవిధంగా ఢిల్లీ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు లేఖలు రాస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకుంటే అసెంబ్లీ సెషన్స్ అవుతున్నటువంటి సమయంలో అటు ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా కలిసి నేరుగా తమ సంతకాలతో అటు ఢిల్లీ అధిష్టానానికి, అదేవిధంగా తెలంగాణ నేతలకు కూడా ఒక లేఖను రాశారు. ఆ లేఖలో ప్రధానంగా తమకు కేబినెట్లో అవకాశం కల్పించాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఎన్నో రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ తెలిసిందే. సో అలాంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఒక్కదాటికి వచ్చారు. మంత్రి వర్గంలో తమ జిల్లాకి ఒక సీట్ ఇవ్వాలి, తమ జిల్లాకి అవకాశం కల్పించాలి అంటూ కూడా లేఖ రాస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రధానంగా రీసెంట్గా మనం చూసుకుంటే అటు కర్గేనెల్లి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కలిసి వచ్చారు. మంత్రివర్గంలో తమ రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలి, ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో తమకు స్థానం లేదు కాబట్టి వెంటనే కల్పించాలి, ఈసారి అయినా సరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేశారు. సేమ్ టైం మరికొద్ది రోజుల్లో మరొక లేఖ రాస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అందులో భాగంగా మొత్తం రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఒక దాటికి వచ్చారు. అటు మల్రెడ్డి రంగారెడ్డితో పాటు పరిగి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అదే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, టి కుమార్, వీళ్ళు నలుగురు కూడా అటు అధిష్టానానికి లేఖ రాస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేఖ పైన స్పీకర్ గడ్డం కూడా సంతకం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా తమ జిల్లాకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని కోరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు ఆ లేఖలో, ఆ వినతి పత్రంలో ఇప్పటి వరకు ఏదైతే క్యాబినెట్ ఉందో అందులో హైదరాబాద్కి అవకాశం లేదు, సో అవకాశం కల్పించలేదు, మా రంగారెడ్డికైనా కల్పించండి అని కోరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మల్రెడ్డి అనేక కామెంట్స్ చేశారు. తనకి కనుక ఈసారి అవకాశం లేకపోతే తను రాజీనామా చేయడానికన్నా కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి తను పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇవ్వాలి అంటూ కూడా కోరారు. రీసెంట్గా మీడియాతో చిట్చాట్ చేసినటువంటి సమయంలో ఈసారి కేబినెట్ విస్తీర్ణలో తనకి అవకాశం కల్పించకపోతే మాత్రం తన పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలా మొత్తం కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తమకు ఉన్నటువంటి అవకాశాలను అటు అధిష్టానం ముందు పెడుతున్నారు. ఎలా అయినా సరే తమ జిల్లాకు ఒక మంత్రి స్థానాల్ని ఇవ్వాలి అని కూడా కోరుతున్నారు. సో చూడాలి మరి హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది. అందరికీ కూడా సముచిత న్యాయం జరిపే విధంగా కేబినెట్ విస్తీర్ణ ఉంటుంది అని చెప్పారు. సో ఇప్పటి వరకు అయితే రంగారెడ్డికి కేబినెట్లో అవకాశం దొరకలేదు. సో ఈసారి కేబినెట్ విస్తీర్ణ భాగంలో రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరైనా మంత్రి ఉండబోతున్నారా, ఇంకా ఏ జిల్లాల నుంచి ఉండబోతుంది, అసలు రేవంత్ క్యాబినెట్లోకి వెళ్ళబోయేటటువంటి ఆ నలుగురు మంత్రులు ఎవరు అనేది మాత్రం స్టిల్ ఒక ఉత్కంఠగా నెలకొంది. సో చూడాలి ఏమవుతుంది. నిజంగా ఈ లేఖలన్నీ ఫలిస్తాయా, ఢిల్లీ లాబింగ్లన్నీ ఫలిస్తాయా, లేదంటే అనూహ్యంగా ఊహించినటువంటి పేర్లు తెరపైకి వస్తాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ.